పూర్తిగా ఇరుక్కుపోతావు. కావాలంటే నీకు నేను సహాయం చేస్తాను. చేసింది సరిపోదా? ఇంకా ఎందుకు వచ్చి చెవులు కొరుకుతున్నావు? జడ్జి గారు చూడండి సార్, ఈ కేసులో నన్ను ఇరికించిందే కాక నా మీద ఇంకా ఏవో ప్లాన్లు అల్లుతూనే ఉంది. ఈ ఎవిడెన్స్ ని ఓపెన్ చేయొద్దని వార్నింగ్ ఇస్తుంది సార్. వార్నింగా? ఒరే చెత్తదవా, నీకు సాయం చేద్దాం అనుకుంటే ఇలా ఇరికిస్తావేంట్రా పనికి మరణ సన్నాసి. సార్ జడ్జి గారు, ఈ నాగవల్లి మామూలుది కాదు సార్. దీని పేరు నాగవల్లి అని కాకుండా ఊసరవెల్లి అని పెట్టాలి. కలర్ టీవీలో కన్నా ఎక్కువ కలర్లు ఈ నాగవల్లి క్యారెక్టర్లోనే ఉంటాయి సార్. అంత డేంజరస్ సార్ ఈవిడ. కోర్టుకి మాటలు కాదు, సాక్ష్యాలు కావాలి. ముందు ఆ పని చూడండి. తప్పకుండా జడ్జి గారు, తప్పకుండా. సాక్ష్యాలు ఇప్పుడే మీ ముందుంచుతాను. ఆ సీతారత్నం గారు చాలా గొప్ప మనిషి సార్. ఆవిడ కాలి గోటికి కూడా మేము సరిపోము. గుణంలో, పవిత్రతలో గోమాత సార్ ఆవిడ. అంత ఉన్నతమైన మనిషి జడ్జి గారు ఆ సీతారత్నం గారు. అటువంటి ఆవిడ మీద అతి నీచమైన నిందలు వేసింది సార్ ఈ నాగవల్లి. ఆ పాపంలో నన్ను కూడా ఒక పావులా వాడుకుంది సార్. సార్ పాస్వర్డ్ చెప్తాను, ఓపెన్ చేయండి. 020304. మార్చి 2, 2004లో ఈ దారుణానికి ఒడిగట్టాం. గుర్తుగా అదే పాస్వర్డ్గా పెట్టాను. సార్ ఆ పెన్ డ్రైవ్లో ఎవిడెన్స్ మీరే గమనించండి. అన్నీ క్లియర్గా మీకే అర్థమవుతాయి. మరి నీ వల్ల కష్టం అనిపించిన ఆ కుటుంబం ఏమనుకోవాలి? అందుకే మీ నేరానికి అనుభవించాల్సిన శిక్ష ఏమిటో చెప్పడానికి ముందు మీ వల్ల నష్టపోయిన వ్యక్తికి, ఆ కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిందిగా కోర్టు మిమ్మల్ని ఆదేశిస్తుంది. సరే సార్, క్షమాపణ చెప్తాను. అలాగే ఇకనైనా మీరు మానవతా విలువలను తెలుసుకుంటారని భావించి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైంది. ఆరు నెలలు కాదు, దీనికి 60 ఏళ్ళు వేసినా తక్కువే అవుతుంది. ఈ జైలు శిక్షతో పాటుగా 5 లక్షల రూపాయల జరిమానాను కూడా తనకు విధిస్తున్నాను. ఆ జరిమానా డబ్బుని తను సీతారత్నం గారి మీద వేసిన నిందను మీడియా ముఖంగా అన్ని రకాల మాధ్యమాల ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పడానికి ఖర్చుల నిమిత్తం వాడవలసిందిగా సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాను.
ఏంటి? నా డబ్బుతో నేనొక నీచురాలిని, తప్పుడు దాన్నని ప్రపంచం మొత్తం పబ్లిసిటీ చేసుకోవాలా? దీనికన్నా ఉరి శిక్ష సుఖంగా ఉంటుంది కదా. అలాగే హారిక అనే అమ్మాయి మీద అత్యాచారం చేశాడు అనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త పిల్లి విఠలరావుని నిర్దోషిగా భావించి తనని విడుదల చేయవలసిందిగా కోర్టు తీర్పునిస్తుంది. పార్ట్నర్, నన్ను బతికించావు పార్ట్నర్. ఐ లవ్ యూ పార్ట్నర్. ఐ లవ్ యూ సో మచ్. ఈ రోజు మనందరి సంకల్పం నెరవేరింది. మరి పృథ్వీతో తాళి కట్టించుకున్నా నీ జీవితంలో ఏర్పడిన ప్రశ్నకి సమాధానం ఏంటో అర్థం కావట్లేదే. సమాధానం ఏముందక్కా? చేసిన తప్పు తెలుసుకుని వాళ్ళలో మార్పు వచ్చుంటే ఒక్కసారైనా సమాధానాన్ని మీతో పంచుకునేదాన్ని. కాని వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన తప్పుని ఒప్పుకున్నారు. అంటే శత్రుశేషం ఇంకా వాళ్ళ మెదళ్ళలో అలాగే మెదులుతూనే ఉంటుంది. మీ జీవితాల్లోంచి వాళ్ళిప్పుడే తప్పుకోరు. అందుకే మన శత్రువు పక్కన మన వాళ్ళొకరుంటే అదే మనకు 1000 ఏనుగుల బలమవుతుంది. మీకు ఆ 1000 ఏనుగుల బలాన్ని నేనవుతానక్కా. వాడి పక్కనే వాడి పెళ్ళామనే శత్రువుగా వాడితోనే ఉంటా. వాడితో ఆడుకుంటూనే ఉంటా. ప్రమాదం మీ దరిదాపుల్లో కూడా రానివ్వను. మీ సైనికురాలిగా ఆ శత్రువులతో కలిసి ఉంటా. మహి, అది నీకు ప్రమాదమే. ప్రమాదం ప్రతి చోట ఉంటుందక్కా. దాని ప్రమాదంలా చూస్తేనే అది ప్రమాదం. లేదంటే అది మన చేతుల్లో ఒక ఆట వస్తువు మాత్రమే. ప్రస్తుతం నా చేతుల్లో ఆ పృథ్వీ పరిస్థితి కూడా అంతే. నువ్వేం భయపడకక్కా, నాకేం కాదు. ఇంకేముంది, సర్వం స్వాహ అయిపోయింది. మెడ పట్టుకుని బయటికి గెంటాల్సిన మనిషిని హారతిచ్చి ఆహా ఓహో అంటూ ఆహ్వానం పలుకుతారు. దాన్ని తరిమేస్తారనుకున్న వాళ్ళు తల మీద పెట్టుకుంటారు. అదేమన్నా ఊరుకుంటుందా? మన తప్పులన్నిటినీ పూసగుచ్చినట్టు అందరి మెదళ్ళలోకి పద్ధతిగా ఎక్కిస్తుంది. మనల్ని పాతాళానికి తొక్కేస్తుంది. దాన్ని ఏదో చేద్దామని మనం తెగ ప్లాన్లు వేశాం. ఇప్పుడు మన ప్లాన్లే మనల్ని తెగ్గోసేలా ఉన్నాయి. చూసావా స్మైలీ, ఇప్పటికైనా తెలిసిందా? తెలుస్తుందండి, బాగా తెలుస్తుంది. చేసిన పాపం ఎక్కడికి పోదండి. బ్యాంక్లో ఫిక్స్డ్ చేసినట్టు వడ్డీతో సహా తిరిగి వడ్డిస్తుంది. ఆగండి, ఆగండి.
అడుగు ముందు పడ్డానికి వీల్లేదు. కలకాలం మీ బంధం ఈ ఇంట్లో సుఖ సంతోషాలతో నవ్వుతూ విరాజిల్లాలి. అమ్మా చైత్ర, నిన్ను పెట్టిన బాధలన్నింటినీ నీ మనసులోనే మోసా. వాటిని నీ కన్నీళ్లతోనే చల్లార్చుకున్నావు. కానీ ఏ రోజు అత్తగారిగా నాకున్న విలువని మాత్రం నువ్వెప్పుడూ తగ్గించే ప్రయత్నం చేయలేదు. నిజంగా నువ్వు చాలా గొప్పదానివి చైత్ర. ఇంత గొప్ప సంస్కారాన్ని అందించిన మీ అమ్మ ఇంకెంత గొప్పదై ఉంటుంది. అత్తయ్య, మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు నన్ను బాధ పెట్టారని అనుకుంటున్నారు, కానీ ఒక కొడుకు జీవితం గురించి ఆలోచించిన అమ్మగా, ఈ ఇంటి గౌరవం కాపాడాలనుకున్న కోడలిగా నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఈ విషయంలో ఎప్పటికీ మీరే నాకు ఆదర్శం అత్తయ్య. ఆనంద్, రేపేంటో గుర్తుందిగా? ఎందుకు గుర్తులేదమ్మా, రేపు విరాజ్ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు వీడి జీవితంలోనే కాదు, మనందరికీ, ఈ కుటుంబానికి ప్రత్యేకమైన రోజు. రేపటి రోజును ఎప్పటికీ మనం గుర్తు చేసుకునేలాగా అంగరంగ వైభవంగా జరుపుకోవాలి. చైత్ర నా ఇంటి కోడలు అని నా నోటితోనే అందరి ముందు సగౌరవంగా పరిచయం చెయ్యాలి. చూడవే, చూడు, నువ్వు చేసిన చండాలమైన పని నీ కళ్ళతో నువ్వే చూడు. చూడు అత్తయ్య గారు, అది ఛీ!
నాలుక తెగ్గొస్తాను నన్ను అత్తయ్య అని పిలిస్తే. నీ నోటి వెంట ఆ పదం వింటేనే నాకు ఒళ్ళంతా కంపరంగా ఉంది. తేళ్లు జర్రులు పాకినట్టుందే నాకు. ఛీ! గుణం తక్కువదానా. ఇంకా నీలాంటిది ఈ ఇంట్లోనే ఉంటే ఈ ఇంటికి అరిష్టమే నీతి లేందానా. వెళ్ళిపోవే, వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వొక్క క్షణం ఈ ఇంట్లో ఉన్నా ఈ ఇంటికే శాపమే. వెళ్ళవే, వెళ్ళు. ఇంకా అలా నిలబడి చూస్తావే. అమ్మా, అత్తయ్య, అమ్మా చైత్ర, నన్ను క్షమించమ్మా. ఇన్ని రోజులు ఈ పాపపు దాన్ని ఒక పవిత్రమైన దానిగా అపోహతో బతికాను. దేవతలాంటి నిన్ను పాపం చేశావని నానా మాటలు అన్నాను. చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఈ పాపాన్ని ఇప్పుడే కడిగేసుకుంటాను. పదవే, ఈ ఇంటి నుంచి ముందు బయటికి పద. పద. అత్తయ్య ఆగండి. ఆ ఫోన్ ఇలా ఇవ్వండి, ఇవ్వండి. ఎందుకమ్మా ఆపుతున్నావు? ఇన్ని రోజులు ఇది చేసిన పాపాన్ని నువ్వు మోసావు. ఏంటమ్మా అది? రేపు చిన్నోడు పుట్టినరోజు కదా. ఈ సంతోషకరమైన సమయంలో మరో సంతోషాన్ని కూడా వీడికి బహుమతిగా ఇస్తున్నాము. అమ్మా, ఈ ఊరించడాలు ఆపి ఉన్న విషయం ఏంటో చెప్పు. ప్రతిదీ సాగదీస్తున్నావు. నీకన్నీ అలాగే అనిపిస్తాయిలేవే. ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది కదా మరి. అమ్మా చైత్ర, ఒరే చిన్నోడా, ఇన్ని రోజులు ఈ ఇంటికి ఏదో దరిద్రం పట్టుకోవడం వల్ల కలిసి ఉండాల్సిన మిమ్మల్ని వేరుగా ఉంచి బాధ పెట్టాల్సి వచ్చింది. అందుకే ఆ తప్పుని మేమే స్వయంగా చెరిపేసుకొని మీ ఇద్దరూ మళ్ళీ ఒకటవ్వాలని కోరుకుంటున్నాం. దాన్ని ఇలా మాటలతో చెప్పడం కాకుండా రేపు మీరు హనీమూన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాం. చాలా మంచి పని చేశారు అత్తయ్య గారు. ఏమే మనవరాలా, సంతోషమేనా? ఇలా సిగ్గుపడ్డం కాదు, నెల తిరగకుండానే నెల తప్పాలి, సంవత్సరం తిరగకుండానే ఇంటికి వారసుడినివ్వాలి. ఇలా సిగ్గుపడుతూ కాలయాపన చేస్తే ఊరుకునేది లేదు. ఏమనుకున్నావో? వీళ్ళు మామూలుగానే ఊరుకోలేదంటే ఇక హనీమూన్ లో ఎలా ఊరుకుంటారో. అలాగే మీ ఒక్క జంటే కాదు, రేపు పెద్దోడు స్మైలీ కూడా హనీమూన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి.
అత్తయ్య గారు, ఆనంద్ స్మైలీ కూడానా? అవును గోమతి, పెళ్ళైనప్పటి నుంచి పెద్దోడు స్మైలీ కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా. పనిలో పని, 2 జంటలు ఒకేసారి వెళ్ళినట్టుంటుంది. ఇది కదా వీళ్ళకి ట్విస్ట్ అంటే, నన్ను ఇంటి నుంచి వెళ్ళగొట్టడమా? ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎలా వాడుకుంటానో చూడండి. పర్లేదే, పిచ్చి నిర్ణయాలతో పాటు మంచి నిర్ణయం కూడా తీసుకున్నారు. అంటే ఏంటే, స్మైలీ ఆనంద్ హనీమూన్కి వెళ్ళడం మంచి నిర్ణయం కాదనా నీ ఉద్దేశం? విరాజ్, అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయి ఒక గ్రేట్ మూమెంట్ ని నీ బర్త్డే రోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందిరా. ఈ బర్త్డే నీ లైఫ్ లోనే ఒక మెమరబుల్ డేరా. అవునన్నయ్య, 1000% ఇదొక మెమరబుల్ డే. గాడ్ ఈస్ గ్రేట్. విరాజ్, ఇక్కడ మేం మాత్రమే విష్ చేయడం కాదు, చూడు నీ ఫ్యాన్స్, నీ వెల్ విషర్స్ ఎంతమంది ఎన్ని బొకేలు పంపించారు. వావ్, ఫీలింగ్ సో హ్యాపీ. మీ ఫ్యాన్స్ చాలా గ్రేట్ రా విరాజ్. ఏంటి శ్రీవారు, చూస్తుంటే నీ ఫ్యాన్స్ నాకే పోటీ వచ్చేలా ఉన్నారు. చూడు, బలూన్స్ మీద ఎన్నెన్ని ప్రేమ రాతలు రాశారు. ఆగు, నేనే చదువుతాను. ఏమే మనోరాలా, రాత్రి నుంచి ఏదోలా నా మనవడికి శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నావు కదా. ఇప్పుడు వాళ్ళ శుభాకాంక్షలు కూడా నీ నోటితోనే చెప్తానంటావు. అర్థమైందిలే. ప్రేమతో చైత్ర. అబ్బో, అదేంటే నీ పేరు రాసుకుంటున్నావు? వాళ్ళందరి ప్రేమను నా మొగుడికి నేనే ఇవ్వాలి. అబ్బో, నా మొగుడి సర్వస్వం నా జీవితం, నా సర్వస్వం నా మొగుడికి అంకితం. హ్యాపీ బర్త్డే విరాజ్ గారు. థ్యాంక్ యూ. నేనే మీకు డ్రై హార్ట్ ఫ్యాన్ ని. ఎవరైనా సరే నా తరువాతే. అమ్మో, నువ్వు మామూలు పెళ్ళానికి కాదే. సరే సరే, మిగతాయి కూడా చదువు.
నువ్వు చచ్చేలోపు నీ మొహంలో ఈ సంతోషం కూడా ఉండకూడదని ఈ డెత్ డే విషెస్ పంపించాను. చదువుకుని చచ్చిపో, నీ వీరాభిమాని. చైత్ర, ఏమైంది అలా ఫ్రీజ్ అయిపోయావు? ఏం రాసింది దాని మీద? చెప్పు చైత్ర, ఏం రాసింది? కవరప్ చేసి ఇది కాదండి అది కాదండి ఇది అంటూ బ్యాలెన్స్ చేయడానికి నువ్వేమీ నాకు సడన్ గా ఫ్రెష్గా దొరికిపోలేదా? ఆల్రెడీ నువ్వు దొరికిపోయాకే ఇదంతా జరిగింది. అసలు నీ డ్రామా ఏంటో, ఈ డ్రామా వెనకాల డైరెక్షన్ ఎవరిదో నిన్న నువ్వు కోర్టు దగ్గర వీడియో కాల్ చేసినప్పుడే అర్థమైంది. కానీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు అది కూడా కన్ఫర్మ్ అయ్యింది. నన్నే మోసం చేస్తావా? ఎంత టార్చర్ చేశావే! నీ అమాయకత్వం పేరుతో నరకాన్ని నట్టింట్లోనే మాకు చూపించావు కదే. ఏంటే ఆ చూపేంటే? దొరికిపోయాక కూడా ఇంకా ఏదో చేసేయాలి అన్నట్టు ఏంటే ఆ కళ్ళల్లో కసి? చూపు తిప్పను. ఏం చేస్తావు? ఏంటే నేనంటే భయం వేయట్లేదా? వీడు ఏం చెయ్యడులేని ఫిక్స్ అయిపోయావా? చంపేస్తా. పేరుకి విరాజ్ పుట్టినరోజు వేడుక, కానీ జరిపించేది మాత్రం చైత్రని కోడలిగా ప్రపంచానికి పరిచయం చేసే వేడుక. బామ్మతో సహా అందరూ కలిసి ఈవెంట్ ని రంగరంగ వైభవంగా తీర్చిదిద్దుదాం అనుకుంటున్నట్టున్నారు. స్మైలీ, ఇంట్లో వాళ్ళు దాని మాయలకి పడిపోయి చైత్రని ఇంటి కోడలని ఒప్పుకున్నంత మాత్రాన దాని స్థానం ఈ ఇంట్లో శాశ్వతం అయిపోతుందా? సంతోషం ఎంత పెద్దదైతేనే ఏ సంబరమైనా ఒక్కరోజేగా జరుపుకునేది. తెల్లవారితే ఈ టెంట్ ఉండదు, ఈవెంట్ కూడా ఉండదు. దాని బ్రతుకులో సంతోషం కూడా సేమ్ టు సేమ్. డే మారేలోపు ఏదైనా మారచ్చు. అది గడప దాటకపోతేనే ఆ విధి దాన్ని దాటిస్తుంది. ఏం అర్థం కాలేదా? ఆ బలూన్స్ లో నింపే గ్యాస్ కి ఫైర్ తగిలితే చాలు, బ్లాస్ట్, బూమ్. అంటే ఏం చేద్దామని పిన్ని? నైట్ విరాజ్ బర్త్డే పార్టీలో కేక్ కటింగ్ అవ్వడంతోనే చైత్రను ఇంటి కోడలని ప్రపంచానికి పరిచయం చేసే పని పెట్టుకుంటారు. అప్పుడు చైత్ర, విరాజ్ స్టేజ్ మీద నిలబడి ఉంటారు. అదే సమయంలో విరాజ్ని పక్కకొచ్చేలా ప్లాన్ చేస్తే స్టేజ్ మీద ఉండేది ఓన్లీ చైత్ర మాత్రమే. అప్పుడు స్టేజ్ మొత్తం బెలూన్స్, మధ్యలో మాత్రం చైత్ర. సో
మనం ఒక్క బలూన్ కి ఫైర్ తగిలిస్తే చాలు, టోటల్ బ్లాస్ట్. దాని మధ్యలో చైత్ర మంటల్లో పడి మాడి మసైపోతుంది. సూపర్ పిన్ని, పరిస్థితులు అనుకూలించకపోయినా ఓటమి నుంచి కూడా హోప్ ని క్రియేట్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ హోప్, దాని ఎగ్జిట్ డోర్ కూడా ఓపెన్ చేస్తాను. దాన్ని ఇక్కడ కోడలుగా ఉండనిస్తే ఈ ఇంట్లో నా ప్రస్థానానికి అర్థమేముంది? అదే జరిగితే నీ ప్రస్థానమేమో కానీ నా స్థానానికి సపోర్ట్ దొరికినట్టే. హాయ్ ప్రకాష్. హాయ్ ప్రకాష్. హాయ్ సార్. విరాజ్. నా ఆశ ఫలించింది. నేటితో నా జీవితానికి అర్థం దొరికింది. కోడలిగా ఈ ఇంట్లో నా స్థానానికి విలువనిచ్చి నన్ను ప్రేమగా స్వీకరించిన అత్తయ్య గారికి ఈ జన్మంతా రుణపడి ఉంటాను. నా బ్రతుక్కి ఒక పరిపూర్ణత కలిగించిన ఈ దేవాలయాన్ని నా ఊపిరున్నంత వరకు వీడను. ఇది అసలైన దాని భవిష్యత్తు. దాని చావు ఊహలో కూడా ఆహా అనిపిస్తుంది. కాసేపట్లో ఆహాకారాలు నన్ను ఊపిరాడనివ్వనంత ఆనందానికి గురి చేస్తాయి. ఆనంద్, ఆనంద్,